చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రా కదలిరా విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్గా కనిపిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ నాయకులు కార్యకర్తలను ఉత్సాహపరిచారు. తెలుగుదేశం జనసేన జెండాలతో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వైకాపా అరాచకాలను తెలియజేసి రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని, ఇది బాధాకరమని వాపోయారు. ఎన్నో ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, పనికిరాని చెత్త రాజకీయాలు తాను చూడలేదని అన్నారు. జిల్లాలో ఇసుక మాఫియా, ఎర్రచంద్ర మాఫియా పెట్టిరేగిపోతోందన్నారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ను గెలిపించాలని కోరారు. అలాగే చిత్తూరు జిల్లాలో 14 స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ థామస్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పూతలపట్టు ఇన్ఛార్జ్ మురళీమోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ జీవితాలు నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా. అందుకే ఆ కట్అవుట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి. ఇతను మాకొద్దని కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా. అంతేకాదు, పెరిగిన ధరలు, పన్ను బాధుడు గుర్తుకు రావాలి. సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో హింసా రాజకీయాలు, పారిపోయిన కంపెనీలు, ఉపాధి లేని వలసలు, ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి, స్వర్ణ యుగానికి కష్టపడండి. నడిపించే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి.